వరుసగా పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వీడుతుండడంతో డ్యామేజ్ కంట్రోల్ పై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. జంప్ అయిన ఎమ్మెల్యేల నియోజకవర్గాలలో క్యాడర్ ను కాపాడుకునే పనిలో పడింది పార్టీ. మరోవైపు కొత్త నాయకత్వాన్ని కూడా సిద్ధం చేసేందుకు కసరత్తు మొదలుపెట్టారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ నేపథ్యంలో అరికెపుడి పార్టీ మారడంతో షర్లింగంపల్లి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడానికి కేటీఆర్ బీఆర్ఎస్ నేతలతో కాసేపట్లో తెలంగాణ భవన్ లో సమావేశం కానున్నారు. ఇసుక బ్రేకింగ్ చూస్తున్నాం. వరుసగా పార్టీ నుంచి ఎమ్మెల్యేలు వీడుతుండడంతో డ్యామేజ్ కంట్రోల్ పై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. జంప్ అయిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో క్యాడర్ ను కాపాడుకునే పనిలో పడింది పార్టీ. మరోవైపు కొత్త నాయకత్వాన్ని కూడా సిద్ధం చేసేందుకు కసరత్తు మొదలుపెట్టారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ నేపథ్యంలో అరికెపూడి పార్టీ మారడంతో షర్లింగంపల్లి నియోజకవర్గంలో పార్టీని బలోపేతం చేయడానికి కేటీఆర్ బీఆర్ఎస్ నేతలతో కాసేపట్లో తెలంగాణ భవన్ లో సమావేశం కానున్నారు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు. రాజు, ఓవర్ టు యు. సునీత, మొత్తానికి తెలంగాణ భవన్ లో కొద్దిసేపటి క్రితమే షేర్లింగంపల్లికి సంబంధించినటువంటి శాసనసభ్యులు పార్టీ మారిన నేపథ్యంలో ముఖ్య కార్యకర్తలతో ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశానికి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అదేవిధంగా ఇతర జిల్లాకు సంబంధించినటువంటి సీనియర్ నేతలందరూ కూడా ఈ సమావేశానికి హాజరు కావడం జరిగింది. ప్రధానంగా ఎన్నికల తర్వాత పార్టీ నుంచి గెలిచినటువంటి దాదాపు 10 మంది శాసనసభ్యులు, 7 ఎమ్మెల్సీలు బీఆర్ఎస్ పార్టీని వీడి అధికార పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరిన నేపథ్యంలో అక్కడ ఏదైతే 10 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి జరిగినటువంటి డ్యామేజ్ ఉందో ఆ డ్యామేజ్ ని కంట్రోల్ చేసుకునేటువంటి పనిపైన ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ పెట్టిందని చెప్పేసి కూడా స్పష్టం అవుతా ఉంది. ప్రధానంగా ఇటీవల అత్యధికంగా వివాదాస్పదమైనటువంటి నియోజకవర్గం షేర్లింగంపల్లి. ఒక ఎమ్మెల్యే ఇంకో ఎమ్మెల్యే ఇంటిపై దాడికి పోయినటువంటి నేపథ్యం. ఈ నేపథ్యంపైనే ఇప్పుడు ఆయన పిఎస్సి చైర్మన్ పదవి కూడా తీసుకున్నటువంటి నేపథ్యం. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరలేదన్నటువంటి ప్రచారం చేయడంతో పాటు సిఎల్పి సమావేశానికి కూడా హాజరైన నేపథ్యంలో అక్కడ రాజకీయ వాతావరణం కాస్త వేడిగా జరుగుతున్నటువంటి పరిస్థితి వేడిగా జరుగుతా ఉంది. అయితే క్యాడర్ని కాపాడుకోవడంతో పాటు ఒకవేళ అనివార్యమైన పరిస్థితుల్లో రాజీనామా చేయించి కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు పోయే పరిస్థితి ఉంటే దాన్ని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి కూడా బీఆర్ఎస్ కూడా సిద్ధమవుతా ఉంది. అందులో భాగంగానే ఈ రోజు దీనికి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పుడే సమావేశం కూడా ప్రారంభమైంది. అప్పుడు సమావేశం ఉద్దేశించి మాజీ మంత్రి, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా మాట్లాడబోతా ఉన్నారు. ఆయన ఎటువంటి దిశానిర్దేశం చేస్తాడు, రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ యొక్క స్టాండ్ ఏంటి అనే అంశాలపైన ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.